వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు. ఫిబ్రవరి 11 శ్రీ రావి కొండలరావు జయంతి. వీరి పేరు తెలియని తెలుగు పాఠకుడు గాని సినిమా ప్రేక్షకుడు గాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శక నిర్మాత, సాహితీవేత్త, పాత్రకేయుడు రావి కొండలరావు. సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశారు. హాస్య రచయితగా గుర్తింపు పొందారు. సుకుమార్ అనే కలం పేరుతో కూడా కొన్ని రచనలు చేశారు. స్వయంవరం అనే నాటకంతో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించిన శ్రీ రావి కొండలరావు 1997లో రావి కొండలరావు కథలు అనే కథా సంపుటిని ప్రచురించారు. ఆయన 1932 ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్ట్ మాస్టారు. పదవీ విరమణ అనంతరం శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో అక్కడే స్థిరపడ్డారు. కాకినాడలో మద్రాసు ఆనందవాణి పత్రికలో రావి కొండలరావు సబ్ ఎడిటర్ గా పనిచేశారు. కొన్నాళ్లు రమణ గారి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత కేరళ వెళ్లి ఒక మలయాళ సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజు గారి సిఫారసు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫారసుతో శోభా సినిమాలో కొండలరావు సినీ నటుడిగా తొలిసారి కనబడ్డారు. ఆ తరువాత విజయ్ చిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్ గా చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అవస్థలు పడే కంటే వేషాలు వేయరాదా అని ముళ్లపూడి వెంకట్రమణ గారు అనేవారట. తెలుగులోనే దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు రావి కొండలరావు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరు తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. రాధాకుమారి విజయనగరంలో జన్మించారు. ముందు ముగ్గురు వీరులు సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రితో ఉండేది. అభిరుచులు, వ్యాపకాలు ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు. 1958 నుండి 2008 వరకు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలుగా దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఇక వీరి రచనల్లో నీతి చంద్రిక, హ్యూమరథం, మల్లీశ్వరి, రావి కొండలరావు నాటికలు, రావి కొండలరావు కథలు, నాగావళి నుంచి మంజీర వరకు తదితర పుస్తకాలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తామ్ర నంది పురస్కారం, 2004 సంవత్సరానికి కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం లభించింది. జూలై 28, 2020న 88 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.